ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టో చూస్తే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా మీరు గమనించండి, ఆయన ఏ ఒక్క స్టేజ్లో రిలీజ్ చేశాడు మేనిఫెస్టో వెనకాల కూడా మోడీ గారు ఫోటో లేకుండా ఈ కూటమి అనేది మేనిఫెస్టో రిలీజ్ చేసింది. అంటే వీళ్ళ కూటమిలో బీజేపీ, టీడీపీ, జనసేన వీళ్ళిద్దరూ కూడా కూటమిగా కలిసి ఉన్నారు. అయితే మేనిఫెస్టో విడుదల చేసిన ఈ రోజున పురంధేశ్వరి కూడా అక్కడ అటెండ్ చేయలేదు. అదేవిధంగా మోడీ గారు ఫోటో కూడా అక్కడ లేకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో రిలీజ్ చేసినారంటే ఒకసారి ప్రజలందరూ కూడా ఇది గమనించాలి. అంటే మోదీ గారు కూడా ఆయన మద్దతు పలకలేదు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సంక్షేమ పథకాలు ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేసినారో దానికి మోడీ మద్దతు లేదు, సపోర్ట్ లేదు అని తేల్చేసినారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏ మేనిఫెస్టో రిలీజ్ చేసినా మాట మీద ఆయన ఉండడు, ఎప్పుడు కూడా అబద్ధాల హామీ ఇస్తాడని ఏ మేనిఫెస్టో రిలీజ్ చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు మాట మేరకు ఆయన ఉండడు, అబద్ధాలతోనే ఆయన ఎప్పుడు ప్రయాణిస్తాడని చెప్పి మోడీ గారు కూడా ఈ ఒక మేనిఫెస్టోకి మద్దతు పలకలేదు. ఇంకా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి, మోదీ గారు మద్దతు లేదంటే ఇంకా పోలవరం అయితే ఏమి, అదేవిధంగా ఎన్నో ప్రాజెక్ట్స్ అని చెప్పినారు కదా చంద్రబాబు నాయుడు గారు, ఎలా వస్తుంది అని కూడా ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. మోదీ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మేనిఫెస్టో ఇవన్నీ రిలీజ్ చేస్తారు అనగానే ఆయన కూడా భయపడి నిజంగా ఇవన్నీ అమలు కాలేదు, చేయలేము అని ఆయనకు తెలిసి, ఇవన్నీ అబద్ధాల హామీ అని తెలిసి ఆయన కూడా వెనకడుగు వేసినారని కూడా మనం ఇక్కడ గమనించాలి. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏదైతే ఏమి రాష్ట్ర ప్రజలందరూ కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014లో ఇచ్చిన ఏ హామీ కూడా నెరవేర్చలేదు. ఈరోజు ఆయన పేజీలుగా మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. ఇవన్నీ కూడా అమలు చేసే ఆయన వల్ల కాదు, మభ్యపెట్టడానికి, ప్రజలను మభ్యపెట్టడానికి, కేవలం కుర్చీ కోసమే ఆయన మేనిఫెస్టో తప్ప ఈరోజు ఆయనకి బీసీ, ఎస్సీలు గుర్తుకొచ్చి సప్లైన్ అని మాట్లాడుతున్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. బీసీ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీస్ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ కూడా దగ్గర చేర్చుకొని మమ్మల్ని అందరినీ కూడా నడిపించినారు. ఇంకొకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించండి, ఏ మేనిఫెస్టో అయితే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రిలీజ్ చేశారో, మోడీ గారు ఫోటో లేకుండా రిలీజ్ చేశారు. కేవలం స్టేజ్ మీద చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కూర్చొని మేనిఫెస్టో రిలీజ్ చేసినారు. బలంగా సంకేతం అయిపోయింది ఏమని, మోడీ గారు ఖచ్చితంగా దీనికి మద్దతుగా లేదు, ఈ మేనిఫెస్టోకు అదేవిధంగా సపోర్ట్గా లేరు అని తేల్చి చెప్పిన ఒక విషయం అయితే మనము అల్టిమేట్ జారీ చేసినట్లు మోదీ గారు మనకు అర్థమవుతా ఉంది. అదేవిధంగా సెంట్రల్ సపోర్ట్తో పాటు చాలా ప్రాజెక్ట్స్ని నేను పెడతానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారికి చెక్ పెట్టినట్ల ఈరోజు మనం అందరికీ కూడా తెలుస్తుంది. అదేవిధంగా కూటమి అయితే జనసేన, టీడీపీ, బీజేపీ అని చర్చించుకుంటారు. అయితే మేనిఫెస్టో రిలీజ్ చేసేపాటికి ఈరోజు కేవలం జనసేన మళ్ళీ టీడీపీ ఉన్నారు. ఇక్కడే రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి, ఒకరిపైన ఒకరికి నమ్మకం లేదు. ఇటువంటి ఒక కూటమిని, ఇటువంటి ఒక మేనిఫెస్టోని ప్రజలందరూ కూడా చీగొట్టి రాబోయే మే 13 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దపీఠం వేసి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటూ వై నాట్ 175కు 175 అనే దిశలో ఈరోజు ప్రయాణిస్తున్నామని రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈరోజు వినవించుకుంటున్నాను. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు 2014లో ఏ మేనిఫెస్టో అయితే ఆయన రిలీజ్ చేశాడో దాన్ని వెబ్సైట్ నుంచి కూడా తొలగించినాడు. 600 హామీ ఇచ్చినాడు. దాంట్లో ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చిన పాపానికి కూడా పోలేదు. అదేవిధంగా మనము జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి కూడా మనం కంపేర్ చేస్తే ఏ ఒక్క హామీని నెరవేర్చగలుగుతామో అటువంటి హామీని మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినారు, మేనిఫెస్టోలో కూడా ప్రకటించినారు. అయితే చంద్రబాబు నాయుడు గారు 600 హామీని 2014లో 600 హామీని చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు. మళ్ళీ అవన్నీ పూర్తి చేయలేము అని ఆయన తెలుసుకొని వెబ్సైట్ నుంచి కూడా ఆ మేనిఫెస్టోని తొలగించినారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మేనిఫెస్టోని ఒక బైబిల్గా, ఖురాన్గా, భగవద్గీతగా ఆయన దాన్ని భావిస్తూ నెరవేర్చే ఒక తరుణంలో ఆయన అడుగు వేస్తూ మహిళా సాధికారత వైపు, రైతు సాధికారత వైపు, యువత సాధికారత వైపు ఆయన అడుగు వేస్తున్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ మేనిఫెస్టో అయితే ప్రకటించినారో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గతంలో రైతు భరోసా అయితే ఏమి, అమ్మ ఒడి అయితే ఏమి, అదేవిధంగా చేయూత అయితే ఏమి, ఇవన్నీ కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినారో దాన్ని కాపీ కొడుతూ కాపీ క్యాట్ లాగా దాన్ని ఎక్స్టెన్షన్ చేయడమో, దానికి ఎక్కువగా డబ్బులు ఇవ్వడమో అనేది మాత్రమే చంద్రబాబు నాయుడు గారు చెప్పినారే తప్ప
తన స్వంత బ్రెయిన్ని ఉపయోగించి ఏది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు. అయితే రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ మేనిఫెస్టో అయితే 2024లో చెప్పినారో అవన్నీ కూడా తన మానస పుత్రిక. అంటే ప్రజలకు సంక్షేమ వైపు, అభివృద్ధి వైపు నడిపించాలని, ఈరోజు నడిపించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి మేనిఫెస్టోని అమలు చేసినారు. ప్రజలందరూ కూడా గమనిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మేనిఫెస్టో ఈరోజు రిలీజ్ చేస్తున్నారో దాన్ని చీగొడుతూ రాబోయే రోజుల్లో May 13th ఈ ప్రజలందరూ కూడా జగనన్న వైపు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మళ్ళీ జగన్ గారిని భారీ మెజారిటీతో సీఎంగా కూర్చోపెడతారన్న అఖండమైన విశ్వాసం మనలో ఉంది. ఇది జరుగుతుంది కూడా.